నీకు? నీకేమైతుంది ఈమె చనిపోయినా? ఇంటి పక్కన ఎట్లుండేది? మంచిగా ఉండేది. చిన్నప్పటి నుంచి చూసి ఉంటారు కదా, ధైర్యం ఉండేది అసలు? ధైర్యవంతురాలు, మంచిది. మరి ధైర్యవంతురాలు ఇట్లా చేసుకోవడం మీరు ఎట్లా? అందరు షాకింగ్. మీకు ఒక మంచి ఫ్రెండ్ ఆమె చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. అంటే ఫ్రెండ్స్ కైనా చెప్పుకుంటారు కదా కనీసం ఇట్లా అని. ఏ రోజైనా చెప్పిందా మీకు? ఏం చెప్పలేదు, మంచిగా ఉండేది. మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా చనిపోయిందని? ఈ రోజే. చాలా ఆవేదనకు గురవుతున్నారు. నైట్ మేము హైదరాబాద్ నుండి వచ్చిన. హైదరాబాద్ లో ఉంటారు, అయినా ఉరికొచ్చారు ఆమె కోసం. కానీ తనతో పనిచేసే పోలీసు వాళ్ళు ఒక్కరు కూడా రాలే ఇప్పటి వరకు. అదే కదా మూర్ఖత్వం. వాళ్ళేమవుతుంది వాళ్ళైనాక పిల్లల దూరమై. అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలిగించేది ఇది ఒకటే, ఇంత మందిలో కనీసం తనతో అంటే స్నేహితులు చనిపోతే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, అలాంటిది తనతో పనిచేసి ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంటే ఎంక్వైరీలా కాకపోయినా వాళ్ళని చూడడానికి పరామర్శించడానికైనా రావాలి. నిన్న సాయంత్రం చనిపోయింది. మీరేమనుకుంటున్నారు అసలు? అంటే ఇక్కడ న్యాయం జరగదని వీళ్ళు అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? న్యాయం జరగాలి, శిక్షించాలి. జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అసలు జరగాలి. ఇది పరిస్థితి. ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి తన చిన్నప్పటి ఫ్రెండ్ ఇక్కడ చూడ్డానికి ఉరికొచ్చింది. కానీ పక్కన ఉన్నటువంటి భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేసేటువంటి తోటి పోలీసులు కూడా ఇప్పటి వరకు ఎవరు రాలేదు తన దగ్గరకి. కనీసం వాళ్ళ అమ్మ నాన్న పరామర్శించడానికైనా రావాలి కదా. కనీసం ఇప్పటి వరకు ఎవరు రాకపోవడం బంధువుల్లో ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. తనకు అసలు న్యాయం జరగదు, తన చావుకి ఇక్కడ న్యాయం జరగదు అంటూ కూడా వాళ్ళ బంధువులు అయితే ఆరోపణ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఇలాంటి కేసెస్ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఉన్నటువంటి మిగతా మహిళలకి ఎక్కడ రక్షణ ఉంటుంది? పనిచేసే కానిస్టేబుల్కి, ఎస్ఐలకి, లేకపోతే ఇంకొంతమంది మహిళలకే న్యాయం జరగట్లేదు. ఇక బయట కాలేజీలో చదివే అమ్మాయిలకి, జాబ్ చేసే అమ్మాయిలకి, ఇంట్లో ఉండే మహిళలకి మీరు ఏం రక్షణ కల్పిస్తారు? అసలు వ్యవస్థ ఎటు వెళ్తుంది? నిన్నగాక మొన్న అక్కడ పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ మీద ఇట్లా అయిందని చెప్పేసి తను చనిపోయేది ఇదే ఉందని చెప్పేసి సస్పెండ్ చేశారు. మళ్ళీ ఒక 4 నెలలు గడవక ముందే ఇది పరిస్థితి. ఇట్లా జరుగుతూ పోతూ ఉంటే మీ వ్యవస్థ మీద సామాన్య ప్రజలకి నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు పోలీస్ స్టేషన్లకు వస్తే న్యాయం జరుగుతుంది అన్న ఒక ఆలోచన అయితే మొత్తం సామాన్య ప్రజల్లో చచ్చిపోతుంది. రోజుకొక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి మీ వ్యవస్థ నుంచే. ఇంకా మీరు సామాన్య ప్రజలకు ఏం హామీ ఇస్తారు? ఏం ధైర్యం చెప్తారు? ఏం చేస్తారు? మీలాంటి వాళ్ళ వల్ల కష్టపడి పనిచేసే నిజాయితీగా ఉండే పోలీసులకి మీరు ఒక మచ్చలా మిగిలిపోతున్నారు. మీ వల్ల వీళ్ళెవ్వరికి కూడా న్యాయం జరగదంటూ కూడా వీళ్ళు బాధ అయితే పడుతున్నారు. మనం చూడొచ్చు, ఈమె హైదరాబాద్ నుంచి వచ్చింది, అంత దూరం నుంచి రాగలిగిన ఆమె. మీరు భూపాలపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఎందుకు రాలేకపోతున్నారు? ఇక్కడే కదా, ఎందుకు మీరు రాలేకపోతున్నారు? వీళ్ళందరూ అనుమానం కూడా అదే. మీరు రావట్లేదంటే అక్కడ తప్పు ఉంది కాబట్టి, మీ వ్యవస్థలో నుంచి మొత్తం అంతా ఏదో అవుతుంది, బయట ప్రజలకు తెలుస్తుంది కాబట్టి మీరు రావట్లేదంటూ కూడా మీ చేష్టల వల్ల వాళ్ళకి అనుమానాలు వచ్చే పని చేస్తున్నారు మీరు. ఇప్పటికైనా వీళ్ళకి న్యాయం జరిగేటట్టు మీరు యాక్షన్ తీసుకొని ఎవరైతే లైంగిక వేధింపులకు చేసేలా చేసినటువంటి శ్రీధర్ అనే వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకోండి. సస్పెండ్ చేసినంత మాత్రాన ఏమీ జరగదు. మా అంటే ఒక 4 నెలలు 5 నెలలు సస్పెండ్ చేస్తారు, మళ్ళీ వేరే పోలీస్ స్టేషన్ పంపుతారు. కానీ ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే అంతే కదా. ఇప్పుడు వీళ్ళందరి బాధ కూడా అదే. కఠినంగా శిక్ష అయిపోతే 4 రోజులు సస్పెండ్ చేస్తే ఇంకా వాళ్ళకి మళ్ళీ ఇదే ఇంకో లైట్ తీసుకొని ఇంకొకరి మీద కూడా అదే చేస్తారు కదా. ఇప్పుడు కానిస్టేబుల్ కే సెక్యూరిటీ లేకపోతే మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా అదే కదా. మీకు ఒక ఫ్రెండ్ కానిస్టేబుల్ ఉంది, మీకు ఒక ధైర్యం ఉండేది, అలాంటిది వాళ్ళ ఆమెనే చనిపోయింది. ఆమెను చూసి ఇన్స్పిరేషన్ తీసుకునేది అందరు చెప్పేదాన్ని నేను పక్కన కూడా. ఇది పరిస్థితి. అందరికీ ధైర్యం చెప్పి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి మహిళ ఆత్మహత్య చేసుకుందంటే తను ఎంత ఆవేదనకు గురై ఉండాలి. తనకి ఏమి తోచని స్థితిలో తను ఇలా చనిపోయి, ఆ చనిపోయినప్పుడు ఆమెను చూడండి ఒక్కసారి, నిర్జీవంగా పడిపోయింది. ధైర్యంగా నిలబడే పోలీసు ఇవాళ ఆత్మహత్య చేసుకుంది. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? మిగతా సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? మీరేం రక్షణ కల్పిస్తారు? ఇక ఇది పరిస్థితి. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్న మీ RN TV. కీప్ వాచింగ్.